ఏంది రంగమ్మ పిలిస్తే కూడా అట్లా అవుతుంది. ఫోన్లే ఏం చేస్తా ఇంకా నా దసరానికైనా పంపిస్తా. రంగమ్మ రంగమ్మ ఇట్రా ఇట్రా. వామ్మో జంపు రోయ్, ఏంది అందరు రంగమని అట్లా పట్టినారు? అప్పటి నుంచి ఏరియాలో ముసుకేసుకునే తిరగాలి. ఏం రంగమ్మ కొంగు కప్పుకుని వస్తున్నావు, ఎండకు టాన్ అవుతావనా? అబ్బా కాదమ్మ గారు, నేను వీధిలో కనపడితే చాలు రంగమ్మ అని నన్ను పిలిచి నాతో పని చేపించుకుంటున్నారు. నీ అంగట్లో పని చేస్తున్నానా, వాళ్ళక్కడ పని చేస్తున్నానా? వాళ్ళు కనపడుతుంటే అడుగుతున్నారని కొంగొప్పుకొని పలకకుండా వస్తున్నా. అక్క ఏం కావాలమ్మా? కాఫీ పొడి బ్రూవా నెస్కేఫియా? రెండు కల్పిస్తావా? కొత్తగా ట్రై చేస్తా. ఇదేదో బాగుంది, మా అమ్మగారు తప్పిస్తే బాగుంటది. ఇదిగో అమ్మా. షుగర్ ఉందా? లేదు. పోనీ బెల్లం ఉందా? లేదు. కనీసం పాలైనా ఉన్నాయా? లేదు. మరి ఇవేం చేసుకోవాలి? అక్క అక్క ఏం కావాలక్క? ఒకటి కొత్త పరక, ఒక మాబు, బట్టలు ఉతికే బ్రష్, పెనాయిల్ బాటిల్, మంచి వాసన ఉండాలమ్మా. అంట్లు కడిగేది లిక్విడ్ బాటిల్ వచ్చింది కదా, పెద్ద బాటిల్ ఇవ్వు. సబ్బులు కూడా పెద్ద పెద్ద ఇయ్యమ్మా, చిన్న దానితో ఉతకలేను. కాదమ్మా, మీ ఇంట్లో అన్న ఒకటేసారి అరిగిపోయినాయి కరిగిపోయినాయా? కాదమ్మా, ఈ ఇంటికి నేను కొత్తగా పనిలో చేరితేనే, నేను పనికి చేరినానంటే అక్క నాకు అన్ని కొత్తవి పెద్ద పెద్దవే ఉండాలి. అరిగిపోయిన పరకలతోని, కరిగిపోయిన సబ్బులతోని నేను ఊర్చలేను, ఉతకలేను. అబ్బో అబ్బో పనులు చాలా అప్డేట్ అయినారు. ఉండమ్మా ఇస్తా. ఇదిగమ్మా డబ్బులక్క. ఆ ఇంట్లో ఖాతాలో రాసుకో. పోన్లే, ఈ నెల లక్ష్మక్క ఖాతా పెరిగిపోతుంది. నేను మా అమ్మగారిని అడుగుతా కొత్త మాపులు పరకలు కావాలని. అమ్మగారు మరి నాకు కొత్త మాపు పరక. ఏమే పనిలో ఉందామనుకుంటున్నావా లేక మానేద్దాం అనుకున్నావా? ఏముంది అమ్మగారు, ఇంత చిన్న షాప్ కా పరక మాపే ఎక్కువ. ఏమక్క షాపు పోలేదా? టైం అయిందే. పోవాలక్క. లేట్ అయింది. అవ్వక్క ఈరోజు లేట్ అయిపోయి వంట చేసుకుంటా. పోవాలి ఇప్పుడు. సరేకా పోదాంరా, నేను కూడా సరుకులు తెచ్చుకోవాలా. సరుకులు తెచ్చుకోవాలనా? ఉండక్క, మా ఇంట్లో కూడా సరుకులు అయిపోయినాయి. నేను పోయినాక ఒక గంటకి రా, నీకు సరుకులు వేసి కట్టిస్తా కదా, దాంట్లో నేను కొన్ని కొట్టేసి కట్టిస్తాను. మన ఇద్దరం సగం సగం పంచుకుందాం, సరేనా? సరేకా, నువ్వు పో, నేను వస్తా. సరే. అక్క సరుకులు కట్టక్క. రంగమ్మ సరుకులు అంటే కట్టివ్వు. సరే అమ్మగారు. ఆకా సబ్బులేని కావాలా? 4 10 40. బట్టల సబ్బులు రండి. రెండిత్తునా? రండి. చూడట్లేదు, ఇంకో 2 వేసేది. మ్యాగీ ప్యాకెట్లు ఎన్ని? ఓ చీటీ. అక్క పిండి కేజీ 35. కేజీ? కేజీ కడతలేమ్మా. కేజీ వేస్తున్నాడు అక్క, కేజీ. సరేలే. అగరబత్తులు ఎన్ని? 2? రండి. 2 వేసినా చూడు. 2 కొబ్బరి నూనె 2. సరే అక్క. 100. 2 వేస్తున్నా చూడు. రూపీనా ప్యాకెట్లు 2. 2 ప్యాకెట్లు 20 రూపాయలు. 2 వేసినా చూడక్క. ఇవన్నీ ఎలా? 4. 4 వేస్తున్నావు చూడక్క. సరే. రంగమ్మ సుభిక్షకు దొరికిపోయిందా లేదా కమెంట్ చేయండి. 4 వేస్తున్నావు చూడక్క. సరే. షాంపూలు ఎన్ని షీట్లు కావాలా? షాంపూలు ఒక సీటు. టీ పొట్లాలు ఎన్ని? టీ ప్యాకెట్లే 4. 4 40. 4 ఇంకా 2 వేస్తున్నావు చూడు. బ్రూ ప్యాకెట్లు ఎన్ని? 2 వేతున్నా. కొబ్బరి గిన్నెలు ఎన్ని ఎలా? కొబ్బరి ఒక ప్యాకెట్. కొబ్బరి 70. ఒకటే? మొత్తం 2500 అయిందక్క. అమ్మ ఫోన్ పే చేసినాను చూడు. వచ్చినాయిలమ్మా. పటక్క సరుకులు. మంగమ్మ టాపక్క సరుకులు కొట్టేసిన పంచుకున్నా. సరేకా. ఏం గిన్నె కొన్ని తెచ్చినావు? నేను దండికి కొట్టేసిన కదా. నూనె డబ్బాలు నేను 4 కొట్టేసిన, 3 తెచ్చినావు. నాకు అన్ని లెక్క గుర్తుంటాయి. అగరబత్తులు 4 కొట్టేసిన, 3 తెచ్చినావు. ఇవి కూడా ప్యాకెట్లు 4 తెచ్చినా, 2 తెచ్చినావు. తాపో అక్క పిల్లలు ఏమని తీసినారేమో, ఉండక తెస్తా. అమ్మా ఇవన్నీ బాగా తీసినారా నీ పిల్లలు? సర్లే, నాకు 70 నీకు 30% మంచుతా. ఇప్పుడు 50% పంచుకుందామని ఇప్పుడేమి ఇట్లా అంటున్నావు? నేను పోయి అంగడాయమికి చెప్పొస్తాను చూడు. సర్లే, ఆ మాత్రం అంగడి దాకా పోవాలనా? పంచుకుందాంలే. తీసుకో, ఇది నీకోటి తీసుకో. రంగమ్మ సుభిక్షకు దొరకలేదో? రంగమ్మ భోజనం టైం అయింది, నేను ఇంటికి వెళ్ళొస్తా, షాప్ చూసుకో. అలాగే అమ్మగారు. 2:30 అయింది, ఇంకా అమ్మగారు రాలేదే. అబ్బా నాకు ఆకలేస్తుండ్రా దేవుడా. ఐడియా, ఈ కారం బొరుగులు చేసుకుందాం, కాస్త కడుపన నిండుతుంది. ఇందులోకి సన్నగా ఉల్లిగడ్డ దొరుకుంటే అబ్బా అద్భుతం. ఫైనల్ టచ్ గా మసాలా పల్లి వేద్దాం. చల్లగా కూల్ డ్రింక్ ఉంటే సెట్. అబ్బా టేస్ట్ ఎంత బాగుందో. ఏంటి ఎలా తింటున్నావు? షాప్ అనుకుంటున్నావా లేక మిన్లు అనుకుంటున్నావా? అమ్మో ఇంకొంచెం లేట్ అయింటే షాప్ అంతా ఖాళీ చేసేదాన్ని. ఆకలేసింటే తిన్నా అమ్మగారు. ఎప్పుడు అలా చేయను. కావాలంటే వీటికి నా జీతంలో డబ్బులు కట్ చేసుకోండి. అయ్యో పాపం, ఉన్నీలే రంగమ్మ. సరే అమ్మగారు. సరే వెళ్ళి తినుపో. ఈ రంగమ్మ యాక్టింగ్ కి ఎవరైనా పడిపోవాలి. అక్క అక్క నిన్నే పిలుస్తుంది.
నన్నేలే అమ్మగారు. ఏం కావాలక్క? ఇక్కడ రాక్క చెప్పండి అక్క, ఏం కావాలక్క? చిట్కాలు ఏమన్నా ఉంటే చెప్పక్క. ఏం చిట్కాలు కావాలా చెప్పు, చిట్కాలు చెప్తా. మా ఆయన నల్లగా ఉన్నాడు, నువ్వు ఇచ్చే సబ్బుకి మా ఆయన మిల 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 మెరిచిపోవాలా. మిల 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 కాదు, దగ 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 మెరిసిపోతాడు. సరే అక్క, మంచి సబ్బు ఇవ్వు. నల్లగా ఉన్నాడు, తెల్లగా కావాలి అంతేగా. నేను ఇస్తాగా, ఉండు. అక్కా ఏమన్నా తీసుకోక్క. ఏం కావాలి చెప్పనా? దీంతో తెల్లగా అవుతారు కదక్క. అది తెల్లగా ఏదేంది, దగ 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 మెరిసిపోతాడు. కొంపలో లైట్లు కూడా అవసరం ఉండదు. అబ్బా ఎంత తీయని మాట చెప్తివక్క. ఇట్లాగైతే నీకు మంచి చీర పెడతాను. ఇది ఎలా? రైట్, గ్యారంటీ. దీనికి ఉంది ఇప్పుడు నా చేతిలో. అమ్మా అమ్మా, తెల్లగాయ సబ్బు ఇవ్వమంటే ఇంకా నల్లగాయ ఇచ్చినావే. తలగ పెట్టుకుంటేదట కదమ్మా. అయ్యో మిస్ అయింది. బీ పేషెన్స్, బీ పేషెన్స్. సంతూర్ సౌందర్యానికి మారు పేరు. నువ్వు వద్దు, నీ సబ్బు వద్దు. దీని అంగటికి ఎప్పుడే కానీ రాకూడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క, ఏం కావాలి బాబు? ఆవాలు, మిరియాలు, జీలకర్ర, లవంగాలు. ఏంటబ్బా వీడు చేయి చూసుకొని జాతకం చెప్పినట్టు గబా గబా అన్ని చెప్పేస్తున్నాడు. ఏం కనపడుతుందబ్బా ఇక్కడ? గిర్రలు తప్ప ఏం లేవే. అమ్మగారు, చేయి చూసి జాతకం చెప్పేది చూసాం గానీ ఎక్కడైనా సరుకులు చెప్పేది చూసారా? అబ్బా, కస్టమర్ అడిగి ఇవ్వవే ముందు. పట్టు బాబు. తీసుకోండి. బాబు, ఆ ఎవరైనా చేయి చూసి జాతకం చెప్తారు, నువ్వేంటి సరుకులు చెప్తున్నావు? అదంతే. పోపో, నేను చెప్పలేనా చేయి చూసి జాతకం? అమ్మగారు మీరు చేయి ఇవ్వండి. అమ్మగారు, ఈరోజు మీరు ముద్దుపప్పు చేశారు కదా? కాదే, బిర్యానీ. పంచా సువి, ఏంటండి? పద్మక్కకి పొదుపు డబ్బులు కట్టేశాను. అవునా, సరే అండి. ఈ బ్యాగ్ తీసి లోపల పెట్టు. ఏం కావాలమ్మా? ఆంటీ, ఆ చాక్లెట్ ఇవ్వండి. ఇదా అమ్మా? ఆంటీ, అది కాదు, ఆ పక్కది. ఇదా? అయ్యో, అది కాదు ఆంటీ, ఆడ పైన చూడు, అది. అయ్యో, ఏ చాక్లెట్ అమ్మా? ఉందా సన్ గ్లాసెస్ తీ. ఆంటీ, ఇవి సన్ గ్లాసెస్ కాదు, ఫాదర్ గ్లాసెస్. ఫాదర్ గ్లాసెస్. ఆంటీ, ఆ క్యాడ్బెరీ చాక్లెట్ ఇవ్వండి ఆంటీ. క్యాడ్బెరీ? క్యాట్ అంటే పిల్లి, బెర్ర అంటే ఏందబ్బా? రంగమ్మ, ఆ మాత్రం తెలియదా? ఇంగ్లీష్ రాదా? ఇది. ఇదా? నాకు ముందే తెలుసాం గారు, మీరు కనుక్కుంటారో లేదో అని అది చూపించా. అబ్బా, దీని వేషాలు. ఆంటీ, ఇది కాదు ఆంటీ, దీంట్లోనే ఫ్రూట్ అన్నట్టు ఇయ్యరా? ఏంది ఫ్రూట్ అన్నట్ట? అమ్మగారు ఫ్రూట్ అన్నట్టంట. ఇవ్వు మరి, నీకన్నీ తెలుసు కదా. ఈసారి ఎట్లాగైనా నేనే డీల్ చేయాలి. ఈసారి ఎట్లాగైనా నేనే డీల్ చేయాలి. ఇదిగో అమ్మా. అయ్యో ఆంటీ, ఇది కాదు, ఫ్రూట్ అన్నట్టు. ఏదో వచ్చి నువ్వే తీసుకుందిరామ్మా. ఓ తలకాయ తింటున్నావు. బీ పేషెన్స్, బీ పేషెన్స్. ఇదే ఆంటీ. అయ్యో అమ్మా, ఇది నాకు ముందే తెలుసు. నువ్వు కనుక్కుంటావో లేదో అని టెస్ట్ చేసిన. ఇదిగోండి. ఏదో ఒకటి కవర్ చేయాలి. చూసారమ్మ గారు, ఇంగ్లీష్ చాక్లెట్ ఎట్లా డీల్ చేశానా? అబ్బా, చాలా బాగా డీల్ చేసినావు అమ్మ. ఉన్నంత వరకు మా షాప్ కి దిగులే లేదు. థ్యాంక్ యూ అమ్మ గారు. ఏం కావాలన్నా? పాపం చేసిన బ్యాళ్ళు 1 కిలో ఇవ్వమ్మా. ఏ బ్యాళ్ళు పాపం చేసినాయన్నా? అదే అమ్మా, పాపం చేసిన బ్యాల్ అని చెప్పిండారే. ఓహో, అమ్మగారు ఇది ఎప్పుడైనా విన్నారా? పాపం చేసిన బ్యాల్ అంట. ఇట్లా రాత్తి. ఓకే గుల్గులు, ఇంగిట్లా కాత్తి. ఓకే గుల్గులు. ఏందమ్మమ్మో? జస్ట్ వెయిట్ ఎ నిమిట్. ఓకే గుల్గులు, పాపం చేసిన బ్యాళ్ళు. అయ్యో అన్నా, అన్ని పాటలే వచ్చిండే చూడు. నువ్వే ఓ తూరు గుర్తు తెచ్చుకో. అదేదో కుసర్ బ్యాల్లో పుసర్ బ్యాల్లో అమ్మా. అదేదో పొసర బ్యాల్లో కాదన్నా, పెసర బ్యాళ్ళు. కరెక్ట్ అక్కో. ఇస్తా ఉండు. ఇగోనా, ఈసారి మర్చిపోకూడదు. పెసర్ బ్యాళ్ళు, పెసర్ బ్యాళ్ళు, పెసర్ బ్యాళ్ళు. అమ్మా, ఇంతవరకు మేమే ఇంత పెద్ద ఫోన్ వాడలేదు కదనే, నీకెక్కడదా అది? గారు టచ్ రిచ్చు. నువ్వు రిచ్చా? మరి పనికేంటికి వస్తున్నావే? ఇంటికాడ పొద్దుపోక అమ్మగారు. అబ్బో సర్లే, ఇంతకెప్పుడు కొన్నావే? కొనింది కాదుగా. మరి కొట్టేస్తుందా? అట్లా కదా అమ్మగారు, మొన్న వరదలు వచ్చినా వరద బాధితులకు పంచారులే. వరద బాధితులకు చిత్రాన్నం కదే పంచేది. ఫోన్ ఎవరు పంపించారు? ఎవరో మహానుభావులు పంపించారు అమ్మగారు. నీ స్టారే బాగుంది. టచ్ అమ్మగారు, టచ్ 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 చేస్తా అంతే. టచ్ రిచ్, ఆ టచ్ రిచ్.